ఓకే సార్. సార్ ఇలా తిరిగి సార్ సార్ ఓకే సార్. పాపా ఓపెన్ చేస్తున్నాం సార్. ఇది బాగుంది. బాబు ఎవరిదా కెమెరా? రెండండి సార్, ఇది ఒరిజినల్గా ఇక్కడ ఉంది సార్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ పార్కింగ్ ఆఫీస్ దీనిలో చెప్పి, ఎందుకంటే క్లాస్ వాళ్ళు ఒకటే బాగా వీడియోలు ఇస్తాను ఉంచాలి. నన్ను మహేష్ బాబు లాగా వీడియోలు ఇస్తుంటారు. నేను ఆడ తెచ్చేది హాయ్ హాయ్ చిన్న హాయ్. మల్టీ ట్రాకింగ్ ఎందుకు పెట్టేవాడు? జరుగుతుంది లైన్ అన్న ఇంకోటి అంటే 1 yearలో పెట్టి అయిపోతే తర్వాత పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ అన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ చేస్తుంటే చూడండి, ఇంత బేసిక్స్ ఇవన్నీ. ఇంకా కాంట్రాక్టర్ని పిలవాలి మీరు. ఎవరో సబ్జెక్ట్ కాంట్రాక్టర్ ఎక్కడున్నారు? దీని కాంట్రాక్టర్ మీరు పిలవండి ఒకసారి. పిలవండి కాంట్రాక్టర్ పిలవండి. ఇంజనీరు కాంట్రాక్టర్ పిలవండి. మా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు గుంటూరులో ముఖ్యంగా 2 మేజర్ రైల్వే ప్రాజెక్ట్స్, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వచ్చేటువంటి ప్రాజెక్ట్స్. ఒకటి 150 కోట్లు, ఇది మల్టీ ట్రాకింగ్ అండ్ కనెక్టివిటీ. రెండోది అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీము, దాంట్లో 40 కోట్లు. ఇవి 2 కూడా అంటే టోటల్గా కంబైన్ చేస్తే ఆల్మోస్ట్ 190 crores. ఇవన్నీ అవార్డ్ అయినటువంటి ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్లో ఇప్పుడు అమృత్ భారత్ స్కీమ్ తీసుకుంటే కొన్ని పనులు 70% అయినాయి, కొన్ని పనులు 20% అయినాయి, కొన్ని 40% అయినాయి. అంటే ఇప్పుడు సపోజ్ పిఎఫ్ రీసర్ఫేస్ కాంక్రీటింగ్ అనేది 40% అయింది, వెయిటింగ్ హాల్స్ 30% అయినాయి, పార్కింగ్ ఏరియా ఓన్లీ 20% అయింది, ఫసాడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. మరి మల్టీ ట్రాకింగ్ తీసుకుంటే బిల్డింగ్స్ 30% అయినాయి, బ్రిడ్జెస్ ఓన్లీ 53% అయినాయి. ఇవన్నీ ఎందుకని? డబ్బులున్నా కూడా కొంత డిలే అవుతుంది. ప్లస్ అదిగాక మేము తిరిగినప్పుడు అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని
డిఆర్ఎం గారు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మాకు హామీ ఇచ్చారు, ఒక ప్రాజెక్టు ఈ 40 crores అమృత్ భారత్ అయితే వచ్చే మార్చి కల్లా కంప్లీట్ చేస్తా ఉన్నారు. అదేవిధంగా మల్టీ ట్రాకింగ్ అయితే ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తారు? 26 మార్చి, అంటే 1.5 year లోపు రెండు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తానని ప్రామిస్ చేశారు. మేము కూడా ఎవ్రీ మంత్ వచ్చి ఇవన్నీ కొంచెం క్వాలిటీ ఇష్యూస్ ప్రోగ్రెస్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మేము ఇనిషియేషన్ తీసుకొని మంత్లీ రివ్యూ పెట్టుకుంటాం. అందుకనే ఇక్కడికి వచ్చాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భారీ ప్రాజెక్టులా లేకపోతే ఎందుకు జరుగుతున్నంత నాణ్యత లేకుండా గత 5 సంవత్సరాల నుంచి దీనిపై రాష్ట్రం మొత్తం అదే ఇది ఇప్పుడు ఇక్కడ కూడా రైల్వేలో కూడా జరుగుతుందంటే అంటే ఒకటి వర్షాలు విపరీతంగా పడటం, ఆ వర్షాలకు తగ్గట్టుగా ప్రాజెక్ట్ ప్లానింగ్లో కానీ ఇంజనీరింగ్ డిజైన్లో కానీ అంత ముందు చూపులు లేకపోవటం కొన్ని ఇష్యూస్ వల్ల జరుగుతున్నాయి. అదే ఇంజనీర్ గారిని పిలిచాము, వాళ్ళు గ్రౌటింగ్ అన్నీ చేసి ఫిక్స్ చేస్తూ ఉన్నారు. 15 daysలో ఫిక్స్ చేసి చెప్తా ఉన్నారు. మళ్ళీ చూస్తాం. బట్ జనరల్గా మీకు తెలియదు ఏముంది, ఏ ప్రాజెక్టులో అయినా కోఆర్డినేషను, అక్కడక్కడ కరప్షన్ ఇవన్నీ ఉండటం వల్లనే ఈ రోజున అన్ని ప్రాంతాల్లో అనుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఇంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకి మంచి చేయాలనుకున్నా కూడా వ్యవస్థల్లో ఉన్నటువంటి లోపాల వల్ల అన్నీ 100% అనుకున్నట్టుగా వెళ్ళటం లేదు. కాబట్టే మా లాంటి వాళ్ళు ఇనిషియేషన్ తీసుకొని సాధ్యమైనంత వరకు 90 to 95% పర్ఫెక్ట్గా జరిగే విధంగా చేయటమే మా బాధ్యత.